యూట్యూబ్ లో ఓన్లీ షార్ట్స్ పెడితే మనకి మానిటైజేషన్ అవుతుందా? అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్ లో మనం సేమ్ వీడియో పోస్ట్ చేయొచ్చా? సో ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. అది నేను ఈ రోజు వీడియోలో క్లారిఫై చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాలా. ఈ రోజు నేను మీకు యూట్యూబ్ షార్ట్స్ పెడితే మనకి మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది చెప్తాను. ఎస్ అండి, మనకి యూట్యూబ్ లో ఓన్లీ షార్ట్స్ పెట్టినా కూడా మానిటైజేషన్ అవుతుంది. కొంతమంది లాంగ్ వీడియోస్ తీయడానికి ఇష్టపడరు అండ్ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి షార్ట్స్ పెట్టినా కూడా మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుంది. బట్ దానికి కావాల్సిన క్రైటీరియా ఏంటంటే యాజ్ యూజువల్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ ఆల్సో 10 మిలియన్ వ్యూస్ అనేది మీకు ఉండాలి కంపల్సరీ. ఆ 10 మిలియన్ వ్యూస్ కూడా విత్ ఇన్ లాస్ట్ 90 డేస్ కౌంట్ చేస్తారు. సో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 మిలియన్ వ్యూస్ అయితే కంపల్సరీగా ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డౌట్, ఇన్స్టాగ్రామ్ రీల్ అండ్ యూట్యూబ్ షార్ట్ లో సేమ్ వీడియో పోస్ట్ చేయొచ్చా అని డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. ఎక్కడైనా మన ఓన్ కంటెంట్ అయితే మనం ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు అండి. వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి పోస్ట్ చేయొద్దు. సో ఇక్కడ యూట్యూబ్ లో మన వీడియోనే యూట్యూబ్ లో షార్ట్ లో పెట్టొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ లో కూడా మన ఓన్ కంటెంట్ అయితే మనం ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, యూట్యూబ్ షార్ట్స్ లో వ్యూస్ కోసం అని చెప్పేసి అందరూ ట్రెండింగ్ ఆడియోస్ ని యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి, ట్రెండింగ్ ఆడియో పెడితే ఆడియన్స్ ఆడియో కనెక్ట్ అవుతారు కానీ మనం ఇచ్చే కంటెంట్ కనెక్ట్ అవ్వరు. సో లాంగ్ రన్ లో మన ఛానల్ ఉండాలన్నా, మనకి జెన్యూన్ వ్యూస్ రావాలన్నా కూడా, ఆడియన్స్ మనకు కనెక్ట్ అవ్వాలన్నా కూడా మన ఓన్ ఆడియో అండ్ వీడియో ఇస్తే అది లాంగ్ రన్ లో మన ఛానల్ కి యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మన ఓన్ గా మనం కంటెంట్ ప్రిపేర్ చేయాలి, ఆడియో ఇవ్వాలి అండ్ వీడియో కూడా ఇస్తే బాగుంటుంది. అండ్ మ్యూజిక్ యూజ్ చేయొద్దా అసలు అంటే చెయ్యొచ్చు. యూట్యూబ్ లో మ్యూజిక్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఇన్బిల్ట్ మ్యూజిక్ ఉంటుంది, అది యూజ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అయినా సరే మేము వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేస్తాం అనుకుంటే దాని వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ మ్యూజిక్ వాళ్ళకి కూడా మనకు వచ్చే రెవెన్యూలో ఆ మ్యూజిక్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం రెవెన్యూ వెళ్తుంది. సో అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి యూట్యూబ్ ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్ ని యూజ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఒక విషయము, ఇప్పుడు బిజినెసెస్ చేసేవాళ్ళు, స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు ఇలాంటివి ఎక్కువ ఓన్లీ వాళ్ళ ప్రోడక్ట్ సేలే చూసుకుంటారు యూట్యూబ్ షార్ట్స్ లో పెడితే. సో ఈ మ్యూజిక్ యాడ్ చేయడము ఇవన్నీ వాళ్ళు కొంచెం పట్టించుకోరు. కానీ ఒకటి ఆలోచించండి, మీరు చేస్తున్న వర్క్ కి మీకు లాంగ్ రన్ లో ఇన్కమ్ వస్తుంది. సో ఏంటంటే మీరు మ్యూజిక్ తగ్గించి మీకంటే చేసే వీడియో మీరు ఎలా అయినా కష్టపడి చేస్తున్నారు, అదేదో యూట్యూబ్ గైడ్ లైన్స్ కి తగ్గట్టు మీరు పోస్ట్ చేస్తే మీకు మానిటైజేషన్ అవుతుంది. సో మ్యూజిక్ యాడ్ చేసి శారీస్ రిపీటెడ్ గా సేమ్ శారీస్ పెట్టేసి ఒక వీడియోలో ట్రెండింగ్ ఆడియోని పెట్టకండి. మీకు మీరు ఓన్ గా మీరు వచ్చి శారీ చూపించడము రిపీటెడ్ గా, అంటే ఒక వీడియోలో సేమ్ శారీ రిపీటెడ్ గా పెట్టొద్దు. సో అలా పెడితే రీయూజ్డ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ మీరు శారీసే షూట్ చేయాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ తీసుకొని దానికి మీ వాయిస్ ఓవర్ గానీ మీ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తే మీకు మీ ఛానల్ కూడా లాంగ్ రన్ లో మానిటైజేషన్ అవుతుంది. సో ఇది ఒక యాడ్ ఆన్ బెనిఫిట్ లాగా మీకు సేల్స్ జరుగుతాయి, అలాగే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇది ఒక స్మాల్ టిప్ అండి బిజినెస్ వాళ్ళకి. సో ఏదో మన ఓన్లీ ప్రోడక్ట్స్ సేలే చూసుకోకుండా యూట్యూబ్ నుంచి కూడా మనం చేసే మన కష్టానికి యూట్యూబ్ కూడా మనకి ఇన్కమ్ ఇస్తుంది. సో ఇది మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిప్స్ కోసము నా ఛానల్ ని ఫాలో అవ్వండి.